వాళ్ళు చేసినటువంటి దాని ప్రకారం వచ్చేటటువంటి దాన్ని ఇక్కడ 70 లక్షల పైన వస్తుంది కాబట్టి 1 crore అబౌవ్ వస్తుంది. ఈ 4 నెలలకి సరిపోతుంది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో 4 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు దాదాపు 3 లక్షల టన్నుల దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది. కస్టమర్స్కి సేల్ జరిగింది. అదే సేల్ కాదు, మనకి తీసుకెళ్ళారు, సరఫరా జరిగింది, వాళ్ళు పట్టుకెళ్ళారు. ఇంకా ఈ మనకి ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ఉన్నాయో డీసిల్టేషన్ సంబంధించి అవి ఇంకొకటి స్టార్ట్ కావాల్సి ఉంది. అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు వీడియో చేసుకుంటారు. అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంది కాబట్టి సైన్ కమిటీ ద్వారా వెంటనే అదన్నీ కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అలాగే స్టేట్ లెవెల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి ప్రభుత్వ పరంగా, అవి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా తీసుకుంటే అవన్నీ కూడా ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ద్వారా జరగాల్సినటువంటి ఎక్స్కవేషన్ అంతా కూడా దాని ద్వారా జరిగితే దాదాపు 3/4% మనకి ఇబ్బంది లేకపోతుంది. రేపు మళ్ళీ మన అక్టోబర్ 15 నుంచి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఒక 17 రీచ్లు ఉన్నాయి. ఈ 17 రీచ్లకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఒక 4 రోజులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి 17 రీచ్ కూడా ఓపెన్ అయితే అసలు శాండ్ సమస్య అనేది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి. గోదావరిలో చాలా శాండ్ కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకున్నాం. అలాగే మెకానిజం కూడా చేయాలనుకున్నాం. లారీ ఓనర్స్ రేట్లు అవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి. కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి రేట్లు ఎక్కువ చేస్తున్నారు. అలా జరగకుండా సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోనే అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఊబరైజేషన్ ద్వారా వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని GPS సిస్టంలో పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్కి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటే ఏదైతే ఎక్స్కవేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్గా వెహికల్ వాడికి లోడ్ అవుతుంది. లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి దాని మెకానిజం తయారు చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి. అప్పటి వరకు ఎక్కడ కూడా రూట్ రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. వాళ్ళ ఖర్చులకి మించి వెళ్ళకుండా ట్రాన్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ బోట్మెన్ సొసైటీ మెంబర్స్తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తారు. గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు కానీ, ఉచ్చి చౌదరి గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, బలరాం గారు కానీ, బలరామకృష్ణ గారు కానీ అందరూ కూడా, వాసు గారు అందరూ వచ్చి చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. తప్పకుండా ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ లారీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ గ్రామాల్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ ఇక్కడ ఏదైనా ఎక్స్కవేషన్ ఖర్చులు కానీ మించి వాళ్ళు అమ్మితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి ఇలా ఎస్పీ గారికి సెప్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి SEB నుంచి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో. మటుకి సామాన్యుడికి అందుబాటులో